కింగ్స్టన్ జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సీ అడ్వెంచర్ సినిమా ట్రైలర్తోనే నా అటెన్షన్ గ్రాప్ చేసింది. నిన్న నైట్ 10:20 PM మైత్రి విమల్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ వేశారు. థియేటర్ దూరంగా ఉన్నా కూడా అటెండ్ అయ్యి మీకు రివ్యూ ఇస్తున్నా. రిటర్న్లో నేను అడిగేది ఒక్కటే, మీరు అందరికంటే ముందు రివ్యూస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెస్తున్నా. కొట్టేయండి. అండ్ కొంతమంది ఇంటెలెక్చువల్స్ ప్రైవేట్ స్క్రీనింగ్ అంటే అబద్ధం అనుకుంటున్నారు. వెళ్ళి మా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒకసారి చెక్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, సముద్రంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఒడ్డుకి శవంగానే కొట్టుకొస్తున్నారు. అసలు సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, సముద్రంలో ఏముంది అనేది సినిమా బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో షాట్స్‌ని బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. సౌండ్ డిజైన్ కూడా పర్లేదు, బానే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. ఇంక అంతేనండి పాజిటివ్స్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, ముందు అసల స్టోరీయే చాలా వీక్‌గా ఉంది. ఇలాంటి మూవీస్‌లో సినిమా స్టార్టింగ్ పోర్షన్స్‌తోనే మనల్ని స్టోరీ లైన్‌తో హుక్ చేయాలి. కానీ సినిమా స్టార్టింగ్‌లోనే కాదు, సినిమా అయిపోయేసరికి కూడా మనకి స్టోరీతో హుక్ చేయలేకపోయారు. సింగిల్ లైన్ స్టోరీగా వింటే హే బాగుంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఆ ఒక్క లైన్ మనల్ని ఎంగేజ్ చేయడానికి సరిపోదు. ప్రాపర్‌గా డీటెయిల్స్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి, మంచి హారర్ థ్రిల్స్ ఉండాలి. కానీ సినిమాలో అవి ఏమీ లేవు. డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా పూర్‌గా ఉంది. అసలు ఇంటర్వెల్ వరకు ఏ కాన్ఫ్లిక్ట్ కూడా రాదు. 1 అవర్ 10 మినిట్స్ ఊరికనే టైం పాస్ చేస్తారు. పోనీ ఇంటర్వెల్‌లో అయినా పెద్ద కాన్ఫ్లిక్టా అంటే కాదు. అసలు సినిమా స్టార్టింగ్‌లో రావాల్సిన కాన్ఫ్లిక్ట్ కానీ లాగ్ చేసి ఇంటర్వెల్‌కి లాగుతారనమాట. పోనీ అక్కడ నుండైనా రేసీ అండ్ ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారా అంటే లేదే. చాలా ఇల్లాజికల్ అండ్ సిల్లీ ఎపిసోడ్స్‌తో చిరాకు తెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్‌గా పేషెన్స్ టెస్టింగే. ఎంత విసిగిస్తారంటే ఒక ఎమోషనల్ ట్రాక్ ఉంటది. అది చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్‌డ్‌గా ఉంటది. మనకి ముందే తెలిసిపోద్ది వీళ్ళు ఈ సాంబార్ ఎమోషన్‌ని మన మీద రుద్దడానికి పెద్ద ప్లానింగే చేస్తున్నారు అని. పోనీ అంత రుద్దినా అస్సలు వర్క్ అవ్వదు. సీన్స్ కూడా చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్‌గా ఉంటాయి. చూసిన సీన్స్‌నే మళ్ళీ చూస్తున్నాం అనేంత అనిపిస్తదనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఫస్ట్ హాఫ్ టార్చర్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంత టార్చర్ కాకపోయినా సెకండ్ హాఫ్‌తో కూడా బానే విసిగిస్తారు. ప్రాపర్‌గా లింక్స్ ఉండవు, లాజిక్స్ ఉండవు. ఒక పర్టిక్యులర్ మ్యాటర్ ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి ఎలా తెలిసిందో చూపించరు. డైరెక్ట్‌గా అది తెలిసాక ఆ క్యారెక్టర్ ఏం చేస్తాడో చూపిస్తారు. అంటే దేనికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఆర్ కనెక్షన్ ఉండదు. లిబర్టీస్ తీసుకోవచ్చు. బట్ ఆ లిబర్టీస్ ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేసేలా ఉండాలి కానీ చిరాకు తెప్పించేలాగా ఉండకూడదు. ఇంకా ఎపిసోడ్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా లేట్. ఆ ట్విస్ట్ అయితే అసలు ఇంపాక్ట్‌ఫుల్‌గానే అనిపించదు అండ్ చాలా కన్వీనియంట్‌గా అనిపిస్తది. ఇలాంటి మూవీస్‌లో మేజర్ థింగ్ వచ్చేసి ఫియర్ ఫ్యాక్టర్ అండ్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్. మనల్ని ఎంత భయపెట్టగలిగితే, ఎంత టెన్షన్ పెట్టగలిగితే, ఎంత థ్రిల్ చేస్తే సినిమాని అంతగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ 'కింగ్స్టన్' సినిమాలో అలాంటి ఫ్యాక్టర్స్‌ని అసలు ఇంక్లూడ్ చేయకుండా చాలా జాగ్రత్తగా బోర్ కొట్టిస్తారు మనల్ని. అరే బాబూ! ఈ సినిమా జానరా ఏంటి? మీరు చూపిస్తుందేంటి? అవి హారర్ షాట్సా? ఏదో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ వాటినే హారర్ షాట్స్ అంటారేంట్రా బాబు, నాకు అర్థం కాలేదు. సినిమాలో ఒక్క ప్లేస్‌లో కూడా భయపడింది లేదు, టెన్షన్ పడింది లేదు. అసలు సినిమా చూస్తున్నంత సేపు ఏ ఫీలింగు లేదు. క్యారెక్టర్స్‌ని చాలా వీక్‌గా రాసుకున్నారు. ఒక్క క్యారెక్టర్ కూడా మనకి కనెక్ట్ అవ్వదు. హీరో క్యారెక్టర్ కూడా ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే. అంటే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్‌కి స్టోరీకి సంబంధం ఉంటది. బట్ ఆ క్యారెక్టర్స్‌ని ప్రెజెంట్ చేసిన విధానం వల్ల ఆ క్యారెక్టర్స్ లైట్ అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ అస్సలు బాలేదండి. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. ఎడిటింగ్ కూడా చాలా నాన్‌సిగ్‌గా ఉంది. అంటే అవసరం లేకుండా మాటికి బ్లాక్ స్క్రీన్ వేయడం వల్ల చాలా చిరాకొచ్చింది. వీఎఫ్ఎక్స్ కూడా చాలా పోర్షన్స్‌లో ఆడ్‌గా ఉంది. ఇంక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి ఇద్దరి పెర్ఫార్మన్సెస్ కూడా పెద్దగా చెప్పుకునేంత ఏమీ లేవు. అలానే బ్యాడ్‌గా కూడా ఏం పెర్ఫార్మ్ చేయలేదు. సినిమాకి తగ్గట్టు చాలా నీరసంగా పెర్ఫార్మ్ చేశారు వాళ్ళు. సో ఫైనల్‌గా 'కింగ్స్టన్' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అండి. బాలేదు సినిమా. ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ లేదన్నప్పుడు ప్లీజ్ ఆ సినిమాని చెయ్యొద్దండి. ఒక ట్రైలర్ కట్‌తో జనాన్ని టీజ్ చేసి థియేటర్‌కి తీసుకొచ్చి ఇలాంటి తలా తోకా లేని సినిమాలని చూపించి ఎదవలని చేయకండే.